నమస్తే. కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో లైక్స్ కోసం, షేర్స్ కోసం, లేకపోతే వ్యూస్ రావాలని చెప్పేసి దేనికైనా దిగజారిపోతున్నారు కొంతమంది యువత. అంటే యువతనే కాదు, చాలామంది అంటే ఏజ్ పైబడిన వాళ్ళు కూడా అదో పిచ్చితో రీల్స్ చేయడం, ఈ రీల్స్ చేస్తే ఏదో ఆనందం వస్తుందని చెప్పేసి రకరకాలుగా రీల్స్లో చేయడం, ఆ రీల్స్లో దొంగతనం చేసిన వీడియోస్ని కూడా అందులో పోస్ట్ చేసుకొని పలానా ఏరియాకి వచ్చాను, పలానాది నేను తీసుకెళ్ళిపోతా ఉన్నాను, వీళ్ళని చెప్పినట్టు వినలేదు కాబట్టి ఆ వస్తువులు తెచ్చుకుంటున్నానని చెప్పేసి ఆ రీల్స్లో వాళ్ళు చేసిన దొంగతనాన్ని వివరించడం, ఇలా పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే కొందరు కార్ల పైన పడుకొని సోగ్గా కార్ల పైన వీడియోలు చేసుకుంటూ కార్ పై పడుకొని లేకపోతే కార్ పై నిలబడి డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియా పెడితే నాకేదో వ్యూవర్షిప్ వస్తుంది, లైక్స్ కామెంట్స్ వస్తాయి, నేను ఫేమస్ అయిపోతానని చెప్పేసి కొందరు మేధావులు ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు ఇక్కడ చూసినాం మనం ఆల్రెడీ సెక్రటేరియట్లో పోలీస్ ఒక కానిస్టేబుల్ డ్రెస్లో వచ్చి నా దగ్గరికి రండి, కలవండి, నేను డైరెక్ట్ రేవంత్ రెడ్డితో ఉంటాను, రేవంత్ రెడ్డి మీరు ఏం చెప్పినా సరే, మీరు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నా దగ్గరికి వచ్చి చెప్తే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తే మీ వెంటనే సాల్వ్ అయిపోతుంది, నేను సెక్రటేరియట్లోనే ఉంటాను అని చెప్పేసి అటువంటి మేధావులు. అంటే వీళ్ళు ఎందుకు ఇంతలా దిగజారిపోతా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదే కోవకు చెంది మరొక ఇన్సిడెంట్ జరిగింది గాంధీ హాస్పిటల్లో. అంటే ఇక మేధావి అనన్నా పిచ్చివాడనన్నా అసలు ఏమన్నా అర్థం కాదు. హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఈ పేద ప్రజలకు చెందిన, అంటే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తితో భావిస్తాం. ఏ ఒక్క చిన్న వస్తువైనా రాష్ట్ర ప్రజల సొమ్ముతో కొంటారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రజల సొమ్ముతో భావిస్తాం. ఇటువంటి హాస్పిటల్ అంటే పేదల కోసం ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక వ్యక్తి బీపీ మిషన్ దొంగిలించాడు. ఆ బీపీ మిషన్ దొంగిలించడమే కాకుండా ఆ బీపీ మిషన్ తీసుకెళ్తూ నేను పలానా హాస్పిటల్లో ఉన్నాను, నాకు బీపీ చూడమంటే చూడలేదు, నేను ఎత్తుకెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఏదో ఎంతోమంది వ్యూవర్స్ వస్తే నేను ఫేమస్ అయిపోతాను అనుకున్నాడు, ఏంటో తెలియదు ఈ మేధావి, లేకపోతే ఈ సన్నాసి అని అనొచ్చు. ఇటువంటి మేధావులు ఎక్కువైపోతారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను ఆ బీపీ మిషన్ ఆ గాంధీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు, అసలు ఎందుకు ఆ బీపీ మిషన్ దొంగిలించాడు అని చెప్పేసి ఒకసారి ఆ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడొచ్చు. గాంధీ హాస్పిటల్లో బీపీ మిషన్ చోరీ, దొంగతనం చేస్తూ రీల్స్ చేసిన యువకుడు. గాంధీ ఆసుపత్రిలో బీపీ మిషన్ దొంగిలించి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టిన యువకుడి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ గాంధీ హాస్పిటల్, అతడు ఏదైతే వైల్డ్ ట్రాక్ అని చెప్పేసి అతనికి ఒక ఐడియా ఉంది. గాంధీ హాస్పిటల్లో పొద్దున 3 గంటలకు, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆ బీపీ మిషన్ తీసుకెళ్తున్నటువంటి ఆ వీడియో ఏ టైంలో అప్లోడ్ అయిందంటే 3 గంటలకు అప్లోడ్ అయిందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియా పిచ్చి రీల్స్ మోజులో కొంతమంది రోజు రోజుకు దిగజారి వ్యవహరిస్తూ ఉన్నారు. తమ వ్యూస్, లైకులు, షేర్ల కోసం అడ్డమైన పనులు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ బడాయిలకు పోతున్నారు. తాజాగా ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రిలో దొంగతనం చేస్తూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ యువకుడి నిర్వాహం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిజంగా సోషల్ మీడియా పిచ్చి వల్ల రీల్స్ కోసం, లేకపోతే నేను ఫేమస్ అయిపోతే 10 మంది గుర్తుపెట్టిపోతారు, లేకపోతే నాకు సినిమాల్లో ఛాన్స్ వస్తుంది, లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ వస్తుంది, అది పిచ్చితో కొందరు మేధావులు లేదా సన్నాసులు ఇష్టానురీతిగా ఎది పడితే అది వీడియో చేసుకుంటూ కనీసం అంటే ప్రజలు చూస్తే ఏమనుకుంటారో, లేకపోతే మా అమ్మ నాన్న చూస్తారు, లేకపోతే నా కుటుంబీకులు చూస్తే ఏమనుకుంటారని చెప్పేసి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు కొంతమంది మేధావులు అని అనుకోవచ్చు. దీనికి సంబంధించి అతను ఏం చేసిందట అంటే పేదలకు సంబంధించినటువంటి ప్రజా ప్రాణాలు కాపాడే ఆసుపత్రిలో దొంగతనం చేస్తూ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక యువకుడు నిర్వాహకం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. యావత్ తెలంగాణలో పెద్ద ఆసుపత్రిగా పేరున్న సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఓ యువకుడు చోరీకి పాల్పడ్డాడు. అక్కడి రోగుల కోసం ఉపయోగించే ప్రభుత్వ ఆస్తి అయిన బీపీ మిషన్ గుట్టు చప్పుడు కాకుండా దొంగిలించాడు. అంతటితో ఆగకుండా ఈ చోరీ విషయాన్ని వీడియో తీశాడు. ఈ మేధావి ఏం చేసిందట అంటే ఇప్పుడు పెద్ద ఆసుపత్రి, దాదాపు తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి, అంటే పేద ప్రజల కోసం ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైనా ఉంది అంటే సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి ఏ ఒక్కరినైనా చెప్తారు. అబ్బో గాంధీ అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అటువంటి ఆసుపత్రిలో ప్రజల సొమ్ము, అంటే ఏ ఒక్క వస్తువు ఉన్నది ప్రజల యొక్క సొమ్ము, ప్రజల యొక్క ఆస్తితో పరిగణించబడతాయి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా. అటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి ఒక బీపీ మిషన్ దొంగిలించడమే కాకుండా దొంగిలించిన దాన్ని అతను నడుచుకుంటూ వెళ్తూ, ఆ వీడియోలో చూస్తుంటే నడుచుకుంటూ మెట్లు దిగుతూ వెళ్తూ ఆ వీడియో నేను పలానా గాంధీ హాస్పిటల్లో ఉన్నాను, నేను ఇప్పుడు బీపీ మిషన్ దొంగిలిస్తా ఉన్నాను అని చెప్పేసి వీడియోలో చెప్తూ మాట్లాడినట్టుగా కూడా అందులో రికార్డ్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంతటితో ఆగకుండా ఆ చోరీ విషయాన్ని వీడియో తీశాడు. ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో తీసిన సమయం 3 గంటలని ఉంది. ఇందులో సదరు యువకుడు మాట్లాడుతూ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం, బీపీ చెక్ చేయమంటే చేయడం లేదు, అందుకే ఏకంగా బీపీ మిషన్ ఎత్తుకెళ్ళాలంటూ మాట్లాడాడట. అంటే ఇతను ఏంటంటే అంటే అతన్ని బీపీ చెక్ చేయమని చెప్పిండట గాంధీ హాస్పిటల్లో. చెక్ చేయమని చెప్తే మరి డాక్టర్లు చెక్ చేయలేదా, లేకపోతే వాళ్ళు వేరే పేషెంట్ అంటే దాదాపు
వేలు లక్షల మందిలో పేషెంట్ అక్కడికి వస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి వస్తే, ఒక వ్యక్తి హార్ట్ పేషెంట్ వస్తూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు అప్పుడప్పుడే యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయిన వ్యక్తి వస్తూ ఉంటాడు. రక్తపు మరకల్లో ఎంతో మంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ స్టాఫ్ కూడా ఎవరికి ముందు సేవలు అందించాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భంలో కొద్దిగా లేట్ అయిందా లేకపోతే ఏమైందో అర్థం కాని పరిస్థితి. కానీ అతను నాకు బీపీ చూడమంటే చూడలేదు, అందుకే బీపీ మిషన్ ఎత్తికెళ్తున్నానని చెప్పి వీడియో తీసిండు. ఆ వీడియో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆ వీడియో అప్లోడ్ చేసినట్టు. అంటే ఆ 3 గంటలకు ఆ మిషన్ ఎత్తుకపోయినట్టుగా కూడా ఇక్కడ సమయం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. చేతిలో ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్ పట్టుకొని ఆసుపత్రి మెట్ల మార్గంలో కిందకు దిగుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అతను ఏం చేసిండు మేధావి అంటే, సరే ఎత్తుకెళ్ళిపోయిండు అంటే ఎవరో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఏదో సైలెంట్గా ఉండేవారేమో. కానీ ఎత్తుకెళ్ళిపోయి అతని ఇన్స్టాగ్రామ్లోనే, అతను వీడియో చేసుకునేటువంటి ఇన్స్టాగ్రామ్లోనే ఇక బీపీ మిషన్ నాకు చూడమంటే చూడలేదు, వీళ్ళు నేను బీపీ మిషన్ ఎత్తుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఏదైతే ఆ గాంధీ హాస్పిటల్ సంబంధించిన మెట్లను దిగుతూ ఆ వీడియోలు చేస్తూ బీపీ మిషన్ చూపిస్తూ ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉందని చెప్పి డైరెక్ట్గా విజువల్స్ చూపిస్తూ మరి చెప్పారంటే ఇంతకంటే మేధావి ఎవరు ఉండడు అనుకుంటా. దీనికి సంబంధించి ఈ వీడియో మరి నిజంగా ఈ బీపీ మిషన్ ఎత్తుకెళ్తున్న సందర్భంలో మరి అక్కడ స్టాఫ్ ఎవరు లేరా, అసలు ఎందుకు అంతలా తీసుకెళ్ళి డైరెక్ట్గా చేతులు ఏదో జేబులో పెట్టుకుంటూ లేకపోతే ఏదో కవర్లో బ్యాగ్లోనో పెట్టుకున్నా అంటే లేదు, అతను చేతిలో పట్టుకొని మరి వీడియో తీస్తూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక పేషెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ చూడలేదా? అసలు ఎందుకు ఇంత జరుగుతూ ఉంటే గాంధీ హాస్పిటల్లో ఆ 3 గంటలకు ఓన్లీ బీపీ మిషన్ ఎత్తుకపోయారు, లేకపోతే ఇంకో రోజు ఇంకో ఎత్తుకపోతారు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు అంటే, మేము చాలాసార్లు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేసి సెక్యూరిటీ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు చాలాసేపు ఉంటారు, ఉండి జనాలు తగ్గగానే ఎక్కడక్కడ నిద్రపోయేటువంటి చాలా మంది మేము అక్కడ చూసినాం. అంటే పడుకోవడం తప్పు అనట్లేదు, ఎందుకంటే వాళ్ళకు డ్యూటీ టైమింగ్స్లో పడుకోవడం కరెక్ట్గా. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో ఏ ఒక్క వస్తువు ప్రతి రూపాయి పెట్టి కొన్నది ప్రజల ఆస్తే కాబట్టి వాటిని కాపాడడం కోసం, లేకపోతే అక్కడ ఎటువంటి ఎవరిని పడితే వారిని లోపలికి రానియకుండా జనాలు మొత్తం రద్దీగా లోపలికి వస్తే డాక్టర్లకి సర్జన్స్కి ఇబ్బంది జరుగుతుంది, గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంట్రెన్స్ చేసేవాళ్ళు లేకపోతే ఎగ్జిట్ ఇచ్చేవాళ్ళు దగ్గర ఖచ్చితంగా లోపల ఏ ఎంట్రెన్స్ ఉన్నాయి, ఐసీ దగ్గర కావచ్చు, ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటారు. ఆ ఉన్న వాళ్ళు అంటే అందరూ పడుకుంటారని అనట్లేదు, కానీ ఎవరో ఒక్కరు నిద్రపోయినా కూడా అక్కడ మెయిన్ పెద్ద ఎత్తున అంటే దీనికి సంబంధించి ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి పరికరాలు ఏమున్నా వాటిని ఎత్తుకెళ్తే ఇబ్బంది జరిగే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒకసారి గమనిస్తే బాగుంటుండే. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో దీనిపై నేటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. లైకులు వ్యూస్ కోసం మరీ ఇంత బరి తెగిస్తారా? ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందించే పరికరాలను ఎత్తుకెళ్లి ఇలా షోలు చేస్తారా? మండిపడుతున్నారు. ఈ వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు నిజానిజాలేంటి తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టకుండా తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అతను ఎత్తుకెళ్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు ఇక్కడ పెట్టిండు. అక్కడ అతని ఐడి కూడా వైల్డ్ ట్రాకర్ ఏదో సంబంధించేది ఉంది, కొంచెం బ్లర్ చేసి పెట్టబడింది. అతను ఎవరు అని చెప్పేసి పోలీసులు అయితే అక్కడ ఎంక్వైరీ జరుగుతూ ఉందట. ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాలి. ఇటువంటి లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఇటువంటి దొంగతనాలు చేసేవారిని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయొద్దు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పైన ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో కూడా చేయడం తప్పు అని చెప్పి మనం కూడా చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తే ఎక్కటి కూడా పాజిటివ్ లేదు, మొత్తం నెగిటివ్గా బీపీ మిషన్ ఎత్తుకపోతున్న డబ్బులు లేవారా అంటే మీ అమ్మ నాన్న ఇలానే పెంచారా అని చెప్పేసి రకరకాలుగా తిడుతున్నటువంటి కామెంట్స్ మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పోలీసులు దొరకబట్టి బుద్ధి చెప్పాల్సిందే. లేకపోతే ఈ రోజు చిన్న బీపీ మిషన్ దొంగలించి ఇంకో రోజు పెద్ద ఎత్తున పరికరాలు, తర్వాత ఏటీఎం మిషన్, ఈ విధంగా కూడా దొంగతనాల మీద దొంగతనాలు చేస్తూ పని చేయడం చాతగాక కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అనుభవంతో ఇంకా ఎటువంటి పెద్ద ఎత్తున దొంగతనాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అతన్ని పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.